బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ బయట షకీల్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తొలుత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో షకీల్ ను అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ తనిఖీ చేశారు. పాస్పోర్టుపై ఎల్ఓసి ఉండడంతో నోటీసు ఇచ్చి అరగంట సేపు ప్రశ్నించారు. కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్నారు. తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా హైదరాబాద్కి వచ్చారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు పోలీసులు అనుమతించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ బయట షకీల్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తొలుత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో షకీల్ ను అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ తనిఖీ చేశారు. పాస్పోర్టుపై ఎల్ఓసి ఉండడంతో నోటీసు ఇచ్చి అరగంట సేపు ప్రశ్నించారు. కాగా ఇప్పటికే వివిధ కేసుల్లో షకీల్ పై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొన్ని నెలలుగా దుబాయ్లో ఉంటున్నారు. తన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా హైదరాబాద్కి వచ్చారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. దీపిక, ఇవాళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు తల్లి అంత్యక్రియలకు వస్తున్నటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను హైదరాబాద్ పోలీసులు ఎయిర్పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను వివిధ కేసుల్లో నిందితుడిగా ఉండి ఇప్పటికే అతని మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే తన మాతృవినియోగం కావడంతో తన తల్లి యొక్క అంత్యక్రియలకు హాజరు కావడానికి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నటువంటి ప్రయత్నాలుగా ఇక్కడికి వస్తున్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీసుల యొక్క పర్మిషన్తో షకీల్ బోధన్ వెళ్లి తల్లి యొక్క అంత్యక్రియలకు హాజరవుతారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పోలీసుల విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బోధన్ మాజీ ఎమ్మెల్యే దాదాపు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గతంలో 2023వ సంవత్సరంలో అతని కుమారుడు సాహిల్ ప్రజాభవన్ వద్ద జరిగినటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్కు సంబంధించి కేసులను తారుమారు చేసినటువంటి కేసులోనే ఇందులో తండ్రి యొక్క ప్రమేయం, షకీల్ యొక్క ప్రమేయం ఉందని పోలీసులు భావించడం జరిగింది. అందులో భాగంగానే అతని మీద కేసు నమోదైంది. ఆ రోజు డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఒక అర్ధరాత్రి వేళ కొంతమంది యువకులను వాడు కారులో ఎక్కించుకొని వాళ్ళు వచ్చి ఆ ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి బ్యారికేడ్స్ను బలంగా ఢీకొట్టారు. అందులో కొంతమంది వ్యక్తులకు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. దాని మీద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు మొదట అందులో సాహిల్ అంటే షకీల్ కొడుకు సాహిల్ లేడు అన్నటువంటి విషయాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసి అతని ప్లేస్లో ఆసిఫ్ అనేటువంటి వ్యక్తిని అతనే డ్రైవ్ చేశాడని పోలీసులను నమ్మించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇక ఆ తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆసిఫ్ అనే వ్యక్తిని అందులో నిందితుడిగా చేర్చి అతని మీద కేసులు కూడా బనాయించినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలించిన తర్వాత అందులో కారు నడిపింది ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి కాదు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కారు డ్రైవ్ చేశాడన్నటువంటి విషయం అప్పుడు కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ టోటల్ వ్యవహారంలో ఆ సమయంలో పోలీసులను కూడా మభ్యపెట్టి, అంటే ఆ రోజు పంజాగుట్ట ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి దుర్గారావు అనే ఇన్స్పెక్టర్ యొక్క ప్రమేయం ఉందని భావించిన తర్వాత అతన్ని కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక అందులో ఈ టోటల్ తతంగం అంతా కూడా తండ్రి షకీల్ ప్రమేయంతోనే జరిగింది అని ఇందులో A3గా అతన్ని చేర్చడం జరిగింది షకీల్ను. ఇక ఎప్పుడైతే తన మీద కేసు నమోదైన దగ్గర నుంచి షకీల్ పరారీలో ఉన్నాడు. కొడుకుతో కలిసి వాళ్ళంతా గత కొంతకాలం నుంచి దుబాయ్లోనే ఉంటున్నారు. ఇక ఇప్పుడు తల్లి చనిపోవడంతో మాతృవియోగం కావడంతో హైదరాబాద్
చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతన్ని పట్టుకొని ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉన్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు అతను వస్తున్నటువంటి పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక బోధన్లో షకీల్ తల్లి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అతన్ని విచారిస్తారు. అవసరమైతే అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు దీపిక. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.